హలో వ్యూవర్స్, నేను మీ రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బిగ్ బాస్ సీజన్ 7 మనందరికీ ఎంత గుర్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రిన్స్ యావర్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, శివాజీ కానీ వాళ్ళు ఆడిన గేమ్, వాళ్ళు ఏంటి అనేది మనం బిగ్ బాస్లో ఇంకా అదొక నెక్స్ట్ లెవెల్ సీజన్ అని చెప్పుకోవాలి. అలాంటి సీజన్ నుంచి ఒక బెస్ట్ క్యాండిడేట్ బిగ్ బాస్ యావర్ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్లో కూడా మనం ఆయన లైఫ్ జర్నీ చూసాము. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, ఏం చేశాడు అని చెప్పేసి. బిగ్ బాస్ కంటే ముందు ఆయన లైఫ్ కూడా స్ట్రగులే. బిగ్ బాస్లో కూడా లిటిల్ బిట్ స్ట్రగుల్ అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ తర్వాత కూడా స్ట్రగులే. ఈ స్ట్రగుల్స్ అన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో కామన్. బట్ హనీ ట్రాప్లో ఇరుక్కోవడం అనేది ఇక్కడ ప్రత్యేకించి మనం చెప్పుకోదగ్గ విషయం. అసలు హనీ ట్రాప్ ఏంటి, ఎందుకు యావర్ అందులో ఇరుక్కోవాల్సి వచ్చింది, ఎలా ట్రాప్ అయ్యాడు, ఎంత డబ్బులు పోగొట్టుకున్నాడు, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుందాం. ఈరోజు మనతో పాటు యావర్ ఉన్నారు. యావర్తో మాట్లాడదాం. హలో యావర్ బ్రో, హౌ ఆర్ యూ? I'm good. How are you? యామ్ గుడ్ బ్రో. ఏమైంది అసలు బిగ్ బాస్కి ముందు యావర్ ఏంటి, బిగ్ బాస్లో యావర్ ఏంటి, Mhm. బిగ్ బాస్ తర్వాత యావర్ ఏంటి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తున్న యావర్ ఏంటి, ఏంటి ఇదంతా? బ్రో ఈ టైం ఎలా చెప్పాలి నాకు కూడా అర్థం కావడం లేదు. బికాజ్ ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ చాలా వేరే ఉంది. ఎందుకంటే అక్కడ నేను ఫుల్ హార్డ్ వర్క్, అది స్ట్రగల్ కూడా స్ట్రగల్ కాదు, ఫుల్ హార్డ్ వర్క్ చేశాను. ఫుల్ ఎవరు అది నేను చూపించారు అది బిగ్ బాస్లో. నా ఎమోషన్స్, నా క్యారెక్టర్ మొత్తం. బట్ వాట్ ఐ థింక్ ఈస్ వరల్డ్ ఈస్ నాట్ గుడ్ ప్లేస్, మంచిది కాదు. బికాజ్ ఇఫ్ యూ ట్రస్ట్ పీపుల్ దే విల్ బిట్రే యూ. సో వన్ థింగ్ ఐ హ్యావ్ లర్న్, బికాజ్ యాజ్ యూ కెన్ సే దిస్ ఇస్ నేను ఈలాగా నేను మాట్లాడుతున్నాయి మీ ముందు బికాజ్ వన్ ఆఫ్ మై రిలేటివ్ చీటెడ్ మీ. సో అండ్ he took 23 lakhs from me. He said that he is going to invest in a land. ఆ తర్వాత ఒకవేళ నేను అడిగితే నా డబ్బు అడిగితే వాళ్ళకి, సో ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, నీ అకౌంట్ నెంబర్ పంపించు. అంటే యావర్ బిగ్ బాస్లో ఉన్న రోజులు చాలా క్లెవర్ ఉండే, గేమ్ అంతా మంచిగా ఆడుతుండే, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలనేది యావర్కి బాగా తెలుసు. అలాంటిది ఎలా మోసపోయాడు అనేది ఒక బిగ్ క్వశ్చన్. క్లేవర్ అంటే క్లేవర్ అంటే గేమ్స్ వేరే, ఒకవేళ ట్రస్టింగ్ పీపుల్ ఇది వేరే. క్లేవర్ అంటే ఇది కాదు. క్లేవర్ అంటే ఇది చాలా పెద్ద పదాలు యు ఆర్ యూజింగ్ ఇట్. క్లేవర్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ computer or IT, whatever it is, what's your job, that is different. That is different. That is cleverness. Means you can, that's a smart work. ఒక టాస్క్ వచ్చింది, సో ఎలా ఆడాలి, అది క్లేవర్, అది స్మార్ట్ వర్క్. బట్ అండ్ ఇఫ్ యూఆర్ జడ్జింగ్ పీపుల్, యూ కాంట్ జడ్జ్ బై యువర్ బ్రెయిన్స్. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఒకవేళ మీరు చూస్తే నా బిగ్ బాస్ సీజన్, యూ విల్ గెట్ టు నో ఐ హ్యావ్ నెవర్ బీన్ వెరీ what you say, I have never taken decision by my mind. Always నా హార్ట్ నుంచి నేను డెసిషన్ తీసుకున్నా. వాట్ ఐ ఫెల్ట్ ఐ టుక్ ఇట్. ఒకవేళ ఇఫ్ యూ సీ నా బిగ్ బాస్ సీజన్ నాకు ఎవిక్షన్ పాస్ వచ్చింది. ఎవిక్షన్ పాస్, సో నేను మొత్తం హౌస్మేట్స్తో గేమ్స్ ఆడి దెన్ అది గెలిచి నాకు ఎవిక్షన్ పాస్ వచ్చింది. తర్వాత ఇది వీకెండ్గా వాళ్ళు నాగార్జున సార్ షో మీ సమ్ మై ఫ్లాస్, దెన్ దట్ ఐ డెంట్ ప్లే గుడ్, సో సమ్ ఫ్లాస్ ఆర్ దేర్, సో ఐ రిటర్న్ ఇట్. సో దట్ ఈస్ యావర్. ఇఫ్ ఐ డిజర్వ్ ఇట్ ఐల్ టేక్ ఇట్, ఇఫ్ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ ఐ వోంట్ టేక్ ఇట్. సో ఇది సేమ్ జరుగుతుంది ఇక్కడ. అది నా డబ్బు, సో ఐ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ దట్ పర్సన్, ఇవ్వు నా డబ్బు ఇవ్వు. I have the right to ask that person to give my money back. So that is yavar. I don't want anything like anything. I'm not asking anything wrong. Okay. I'm asking my money only. అంటే బిగ్ బాస్ లో అంతకు ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిన తర్వాత ఇప్పుడు కూడా టూ మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు యావర్. అండ్ నా బిగ్ బాస్ లో కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. నాకు పర్సనల్ గా తెలిసిన యావర్ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. అంతా బాగుంది, నాకు తెలిసి యావర్ బాగున్నాడు, ఇప్పుడు సెటిల్ అయ్యాడు అని నేను అనుకునే లోపు మళ్ళీ యావర్ ఇంకొక ప్రాబ్లం ఇరుక్కున్నాడు. అంటే ఐ ఫెల్ సో బ్యాడ్. అరే ఏమైంది యావర్కి పాపం అని అట్లా అనిపించిందా ఎప్పుడైనా? చాలాసేపు బ్రో, చాలాసేపు.
సమ్‌టైమ్స్ ఐయామ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈరోజు నేను నీతోనే మాట్లాడుతున్నా. నీ కెమెరా ముందు మాట్లాడుతున్నా. ద రీజన్ ఏంటంటే నేను చాలా సేపు ఏడిచాను. చాలా సార్లు ఏడిచాను. ఒక రూమ్ మీన్స్ లైక్ క్లోజింగ్ లైక్ ఇన్ అ రూమ్ ఐ క్రైడ్ టూ మచ్. ఐ క్రైడ్ టూ మచ్. బట్ ఐ థాట్ దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ క్రైయింగ్. మనకి యూజ్ లేదు. ఎందుకంటే ఒకవేళ ఏడ్చినా, అది మనకి హార్మ్ చేసినా, ద ప్రాబ్లమ్ వోంట్ బి సాల్వ్డ్. సో, ఒక స్నేహితుడు, నా ఫ్రెండ్, he came to my house, he saw me, my situation, and he told me, "Yavar, this is not correct. What are you doing?" అది కరియర్ అది స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది గ్రో అవ్వాలి. ఇఫ్ యూ డూ లైక్ దిస్ 23 lakhs is not a big amount. I know it's very big amount for you, but you are value more than this money. Why you're harming yourself? ఎందుకంటే ఐ వాస్ క్రైయింగ్. తో ఒక అప్పుడు ఎవరికి చెప్పుకోలేదా? చెప్పలేదు. వై సమ్‌టైమ్స్ ఇఫ్ యూ ఆర్ వెరీ సాడ్ and sometimes people are not helping you, what do you feel in from inside? Life is end for me, no one is helping, everyone is selfish. అలాగా అది థాట్ వస్తుంది నాకు. బట్ ఈ ప్రపంచంలో ఎలా సర్వైవ్ చేయాలి, వైల్డ్ థాట్స్ కూడా నాకు వస్తుంది. సూసైడ్ చేయాలా, ఈ చేయాలా, ఆ చేయాలా, ఫుల్ క్రేజీగా నేను ఉన్నాను. ఏం చేయాలి? సో మై ఫ్రెండ్ సపోర్టెడ్ మీ. హీ సెడ్, సీ, నీకు నీ ఫ్యాన్స్ ఉన్నారు. మీకు అందరు యూ హ్యావ్ బీన్ టు బిగ్ బాస్. అందరికి తెలుసు ఎవరు అని. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నువ్వు చెప్తే నీ స్టోరీ ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు నీకు. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయి, నా మాట విను. ఇలాగా నాకు మోటివేట్ చేశారు. సో ఆ తర్వాత నేను ఐ థాట్ ఏం చేయాలి, ఇది కరెక్ట్ చెప్తున్నాడు అని. దెన్ తర్వాత ఐ పోస్టెడ్ వన్ వీడియో ఆన్ మై ఇన్స్టాగ్రామ్. డబ్బులు ఇచ్చే ముందు యూ విల్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ బ్రదర్, రైట్? నేను చూసినప్పుడు ప్రతిసారి మీ వెంట మీ బ్రదర్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ప్రతి ఇన్సిడెంట్ లో. ఎందుకంటే నేను పర్సనల్ గా చూసా కాబట్టి. సో అప్పుడు ఇన్వెస్ట్ చేసే ముందు, డబ్బులు ఇచ్చే ముందు మీ బ్రదర్ చెప్పలేదా? అవును, దే ఆర్ ఇన్వాల్వ్డ్. మా అన్నయ్యకి తెలుసు, మా మొత్తం ఫ్యామిలీకి తెలుసు. బికాస్ ఇది పెద్ద డిసిజన్, ఐ కాంట్ టేక్ దిస్. సో ఒక ఫంక్షన్ ఉంది, నేను మా మొత్తం అది స్టార్టింగ్ నుంచి నేను చెప్తాను మీకు. సో మా కాబోయే మావయ్య కదా, మావయ్య ఫాదర్ ఇన్ లా. సో మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఆర్గనైజింగ్ వన్, లైక్ హీ త్రూ వన్ ఫంక్షన్. ఓకే. సో ఆ ఫంక్షన్లో మా అన్నయ్యకి ఇన్విటేషన్ ఇచ్చారు. అది మీకు మీన్స్ యూ హ్యావ్ టు కమ్, రావాలి అని. సో మై బ్రదర్ రావాలి అని కాదు, యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ బ్రదర్, దట్ ఈస్ మీ. ఓకే, బికాస్ హిస్ గర్ల్ saw me in the Big Boss house. Exactly. So she loves me. Maybe that is, you can say, infatuation or attraction, like that you can say. సో ఫోర్స్ఫుల్లీ నేను చెప్పాను మా అన్నయ్యకి, అన్నయ్య నాకు మూడ్ లేదు, సో ఐ డోంట్ వాంట్ టు గో. నేను షూట్ కంప్లీట్ చేసి నేను ఇక్కడ మన ఇంటికి వచ్చాను. సో నేను కొంచెం అది టైర్డ్గా ఉన్నాను, సో నేను రెస్ట్ తీసుకుంటా, ఐ వోంట్ కమ్ విత్ యూ. సో బ్రదర్, యూ హ్యావ్ టు కమ్ అన్నయ్య, యూ హ్యావ్ టు కమ్ ఎవర్ అని చెప్పారు. దెన్ ఐ వెంట్ టు ద ఫంక్షన్ హాల్, దట్ ఫంక్షన్ వేర్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. ఓకే. దెన్ అమ్మాయి వచ్చింది నా దగ్గర. అమ్మాయి నా నంబర్ తీసుకొని మొత్తం మెసేజ్ స్టార్ట్ చేసుకొని కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. somehow it end up to what you say, this marriage. Okay. Like it's ended into marriage. That is okay, these two are looking good on stage, we'll शादी करा देंगे, like that. Okay. We should get like marriage हो जाना चाहिए. Directly like these both are looking good, so
marriage, Mm. like that it happened. So I had an engagement Mm. with that girl. I had an engagement and I was not ready. నిజం చెప్తున్నా, Mm. I was not ready. బట్ ఫ్యామిలీ ప్రెషర్ మీకు తెలుసు బ్రో ఎలా ఉంటుంది. Yes, I know. ఒకవేళ మీరు నా మాట వినకపోతే నేను అదర్ మ్యాటర్స్లో Mm. ఐ వాంట్ స్టాండ్ విత్ యూ. Mm. సో అలాగా చాలా జరుగుతాయి. నేను చెప్పాను ఇది నా స్టార్టింగ్ కెరియర్. Mm. మనకి ఈ ఇండస్ట్రీలో సమ్‌టైమ్స్ మనకి వర్క్ ఉంది, వర్క్ లేదు. Mm. కానీ ఒక సేవింగ్స్ ఉంటే మనకి కొంచెం ఇది సపోర్ట్ అవుతుంది. Mm. Exactly. Mm. సమ్‌టైమ్స్ వీ డోంట్ హ్యావ్ వర్క్, మనకి అది సేవింగ్స్ ఉంటే Mm. వీ కెన్ స్ట్రగల్. హౌ ఇట్ వర్క్స్ Mm. ఎవ్రీ డే మతలబ్ we are the struggling actors, bro. We are struggling actors. Mm. We have to wait for the roles. Yes Maybe or Big no? Boss, after Big Boss you get a lot of offers. Yeah, offers. నేను విన్నా అది. Yeah, offers వచ్చింది. But sometimes you can't go and do normal projects also which you don't like. Okay. ఒక్కవేళ నార్మల్ ప్రాజెక్ట్ చేస్తే Mm. అది మంచి లేకపోతే, అది ప్రాజెక్ట్స్ మంచి లేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ రాదు. రావు, Mm. నెక్స్ట్ ప్రాజెక్ట్ రావు. సో యూ హ్యావ్ టు బి వెరీ పర్టిక్యులర్ ఆన్, యూ హ్యావ్ టు బి వెరీ పర్టిక్యులర్ వాట్ యు ఆర్ Mm. సెలెక్టింగ్. Mm. దట్ మ్యాటర్స్ అ లాట్. దట్ మ్యాటర్స్ అ లాట్. True. సో అది నా వాట్ యు సే, ఐ వాజ్ లైక్ దట్. మన 4 మంత్స్లో 5 మంత్స్లో 7 మంత్స్లో ఒక పని చేస్తే ఇట్ షుడ్ బి అ గుడ్ వర్క్. Mm. It should be a good work. So where I was, so I said నాకు ఇష్టం లేదు, Mm. నాకు మ్యారేజ్ వద్దు అని చెప్పాను. కానీ నో, ఎప్పుడు జరుగుతుంది కాదు కదా, Mm. ఇట్ విల్ టేక్ ఇయర్స్, 2 years, యూ టేక్ యువర్ టైమ్, నో ప్రాబ్లం. ఐ సెడ్ ఓకే, Mm. బట్ ఐ వాంట్ 2 years, ఐ వాంట్ టు ఫస్ట్ సెటిల్, తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా. సో ఎంగేజ్మెంట్ జరిగింది. Mm. అండ్ ఎంగేజ్మెంట్ తర్వాత 3-4 మంత్స్ తర్వాత, సో నా ఫాదర్ ఇన్ లా, కాబోయ్ మావయ్య, హీ వర్క్స్ ఇన్ అ రియల్ ఎస్టేట్. Okay. నాట్ వర్క్స్ ఇన్ అ రియల్ ఎస్టేట్, యూ కెన్ సే హీస్ అ కైండ్ ఆఫ్ అ బ్రోకర్. Okay. నౌ ఐల్ సే అ స్కామర్. నా దగ్గర అజీజ్ నగర్లో ఒక ప్రాపర్టీ ఉంది. Mm. ఒకవేళ నువ్వు 30 lakhs ఇస్తే నేను 50 lakhs ఇస్తాను నీకు ఇన్ రిటర్న్. హీ లైక్ హీ ఫోర్స్ మీ అ లాట్. Mm. కానీ నేను రియాక్ట్ అవ్వట్లే. Mm. Mm. నేను ఈ మాట నేను మా అన్నయ్యకి చెప్పాను. Okay. సో హీ ఈస్ ఫోర్సింగ్ మీ లైక్ దట్. సో మై బ్రదర్ టోల్డ్ మీ, Mm. అరే యార్, హీ ఈస్ గోయింగ్ టు బి అ ఫాదర్ ఇన్ లా, కాబోయ్ మావయ్య అవుతున్నారు, Mm. వై హీ విల్ చీట్ యూ? హీ ఈస్ గివింగ్ హిస్ డాటర్ కదా. Mm. ఎనీహౌ దట్ గర్ల్ ఓన్లీ కమ్ టు Yeah. విల్ బి Engagement కమింగ్ టు కూడా అయిపోయింది. అయిపోయింది, అండ్ షీ విల్ బి కమింగ్ టు యువర్ లైఫ్, Mm. అండ్ షీ వాంట్స్, లైక్ హీ వాంట్స్ టు హెల్ప్ యూ Mm. in some other way. So I said, yeah, అన్నయ్య నిజం చెప్తున్నారని. Mm. సో ఐ డెంట్ ఆస్క్ ఎనీ అబౌట్ ద అగ్రిమెంట్. హీ సెడ్ టు మీ దట్, ఏం చెప్పాడు అని, కాబోయ్ మావయ్య, Mm. నేను నీకు అగ్రిమెంట్ ఇస్తా, Mm. నీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవ్వు, Mm. ఫస్ట్ నువ్వు నాకు డబ్బు ఇవ్వు, Mm. అది ఓపెన్ ల్యాండ్ ఉంది, Mm. అది ఫెన్సింగ్ కోసమే నాకు డబ్బు కావాలి, Mm. ఆల్రెడీ నాకు బయర్ ఉన్నాడు, సో 15 daysలో నీ యాక్చువల్ అమౌంట్ ఇస్తా, తర్వాత 15 to 45 daysలో నీ ప్రాఫిట్ కూడా ఇస్తా. Mm. అంటే ఫుల్ అమౌంట్ ఫస్ట్ టైం అని చెప్పాడు. 15 days, ఫుల్ అమౌంట్. 15 daysలో. Mm. సో ఐ సెడ్ ఓకే. Mm. నేను ట్రాన్సాక్షన్ ఆర్టీజీఎస్ చేశాను. Mm. సో చేసిన తర్వాత 15 days అయింది, 45 days అయింది. Mm. నా హీస్ నాట్ రిసీవింగ్ ద కాల్. హీ రిసీవింగ్ ద కాల్. Mm. ఎప్పుడు ఇస్తాను, Mm. రేపు ఇస్తాను, 2 hours ఇస్తాను, కోర్టులో ఉన్నాను. Mm. సో ఇలాగా మాట్లాడుతున్నారు. సో నాకు అర్థమైంది హీస్ అ స్కామర్ అని. Mm. సో అమ్మాయి కూడా, ఐ కెన్ సే ఇట్స్ నార్మలీ ఇట్స్ అ హనీ ట్రైబ్ కైండ్ ఆఫ్ అ థింగ్. బికాస్ హనీ ట్రైబ్ ఏంటంటే, అంటే ఎన్ని రోజులు మాట్లాడుకున్నారు మీరు? బికాస్ హీ యూస్డ్ హిస్ డాటర్. Mm. He used his daughter in the name of marriage and took the money. Now he's playing a woman card, girl card, you can, sympathy card. Okay. What he's telling, after I posted one video, he posted one video Mm. saying that I cheated. నేను ఎలా చీట్ చేస్తారు, Mm. నేను ఎలా చీట్ చేస్తారు వాళ్ళకి, Mm. నేను డబ్బు ఇచ్చాను వాళ్ళకి. Mm. I didn't ask anything.
You have cheated me. You you didn't return me my amount. First thing. The second thing, you didn't give me anything agreement. You didn't give me check. You didn't give me anything. Promissory note, something like that. You didn't give me anything. So అది నేను చీటరా నువ్వు చీటరా, నేను చీటరా నువ్వు చీటరా, ఆన్ అంటే ద అమ్మాయితో బేసిస్, పరిచయం అయిన తర్వాత ఎన్ని రోజులు అవును, మాట్లాడుతున్నారు మీరు? ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏంటి, అమ్మాయితో పరిచయం అయింది కదా, సమ్ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు. ఇన్స్టెంట్లీ ఆ డే తర్వాత షీ టెక్స్టెడ్ మీ. షీ వాజ్ ఓన్లీ ద పర్సన్ షీ టెక్స్టెడ్ మీ. అంటే ఎన్ని రోజులు మాట్లాడుకున్నారు అలా? ఎన్ని రోజులు? 1 మంత్? నాట్ ఈవెన్ 1 month. నాట్ ఈవెన్ 1 మంత్? Not even 1 month. How family are they? And bro, I'm fighting for my hard-earned money. నాకు దిస్ ఫింగర్ ఇది కొంచెం లైక్ బెండ్ అయింది బిగ్ బాస్లో. నా స్పైన్కి ప్రాబ్లం వచ్చింది నీతోనే డాన్స్లో. సో అది నా బ్లడ్ అండ్ స్వెట్తోనే నేను అది అర్న్ చేశా అది డబ్బు. సో ఐ కాన్ లీవ్ దట్. ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. హీస్ టేకింగ్ బిగ్ నేమ్స్ of the politicians, KTR sir, like then he's taking others MLAs, MPs, లైక్ హౌ these people. అంటే బెదిరిస్తున్నాడా? బెదిరిస్తున్నారు. And recently I got to know because he's a relative kada, his life like threatening me, life threatening, డైరెక్ట్లీ. like indirectly. Indirect means he's telling to relative, so it should travel to my ears kada. Life threatening in the sense చంపేస్తా అని. అది చాలా అది మీడియాకి పోతున్నారు, సోషల్ మీడియాకి పోతున్నారు అలాగా. సో బ్రో, ఐఎమ్ రెడీ టు ఫైట్. ఎందుకంటే నేను నా 100% నా దగ్గర నుంచి నా వైపు నుంచి నేను 100% క్లియర్గా ఉన్నాను. అంటే ఆఫ్టర్ యూ పోస్టింగ్ వీడియో అండ్ అంటే మీరు చాలా మీడియా ఛానల్స్ కూడా వెళ్ళి చెప్పారు వాట్ యు ఆర్ ఫేసింగ్ అని చెప్పేసి. దాని తర్వాత కాల్ చేశారా? అవును, అది ఆర్టీవీకి కూడా వెళ్ళాను. అది నిన్న ఆర్ ఎల్లుండి బిఫోర్, లైక్ సారీ నిన్న ఆర్ డే బిఫోర్ యెస్టర్డే ఐ వెంట్ దేర్ అండ్ వాళ్ళు కాల్ చేశారు డైరెక్ట్. పీసీఆర్ నుంచి ఇది వాళ్ళు కాల్ చేశారు. సో వాళ్ళకి అది మాట లేవు చెప్పడానికి. హీస్ నాట్ గివింగ్ ద రైట్ ఆన్సర్. హీస్ డైవర్టింగ్ ద టాపిక్స్. ఒకవేళ మీరు చూస్తే అది ఇంటర్వ్యూ మీకు క్లియర్గా అర్థమవుతుంది హౌ హీస్ ద బిగ్గెస్ట్ చీటర్ అని. హీస్ డైవర్టింగ్ ద టాపిక్ అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ వై యూ డింట్ కంప్లైంట్. హీస్ అ మ్యానిపులేటర్. హీ కెన్ మ్యానిపులేట్ ఎవ్రీథింగ్. No. I want to. I asked many people to help me in this. See, he's manipulating lot of people. Some people came to support me. I gave the contacts of that person. Andar ichchanu. Kani now after few days they are also not receiving my calls. Maybe he has manipulated them. అర్థమైందా మీకు? వాళ్ళు అది ఒక న్యూస్ పోస్ట్ చేసి కొంతమంది వచ్చారు హెల్ప్ చేయడానికి. ఆ మందికి నేను ఇది వాళ్ళకి డీటెయిల్స్ పంపించేసి తర్వాత లైక్ ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళు కూడా నాకు ఫోన్ రిసీవ్ చేయట్లేదు. మేబీ హీ హ్యాస్ మ్యానిపులేటెడ్ దెమ్. అట్లీస్ట్ మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేబీ పోలీస్కి కూడా అది మ్యానిపులేట్ చేస్తారా అని నేను ఆలోచిస్తున్నా. బట్ స్టిల్ యూ హ్యావ్ టు ట్రై కదా. పోలీస్ స్టేషన్ వెళ్ళి మ్యాండేటరీ జస్ట్ కంప్లైంట్ ఇచ్చేసి కోర్టులో కేసు వేసుకుంటే అయిపోతుంది కదా. కేసులో చేస్తే హీ వాంట్స్ దాట్ ఓన్లీ కదా బ్రో. సివిల్ కేస్ హీ సెయింగ్ లైక్ దట్ ఓన్లీ. సివిల్ కేస్ అది ఇయర్స్లో హ్యాపెండ్, నేను చూసుకుంటా అని. అది నేను ఒక రికమెండేషన్ అలాగా చెప్తున్నాడు. ఐఎమ్ ద బిగ్ పర్సన్. నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు గో టు అదర్ పర్సన్ ఫర్ హెల్ప్. నేను ఒక పెద్ద మనిషి, నేను చూసుకుంటా. ఇఫ్ యూ సీ దర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ రన్నింగ్ ఆన్ హిస్ నేమ్ ఆల్సో. బికాస్ ఈజ్ అ చీటర్, ఈజ్ అ స్కామర్. నార్మల్ ఉంటుంది. ఒకవేళ నేను అది కూడా ఫైల్ చేస్తే నార్మల్గా అది కేసు పడుతుంది, వాళ్ళకి డేట్కి వెళ్తారు, అది అయిపోయింది. మళ్ళీ హీ విల్ సీ టు అదర్ పర్సన్ హౌ టు ట్రాప్ అదర్ పీపుల్. 23 lakhs చెప్పారు, 40 lakhs ఇస్తాను అని.
ఈ సెడ్ లైక్ దట్. అది కూడా వేరే న్యూస్ ఛానల్స్లో, అది సోషల్ మీడియాలో అది కూడా వాయిస్ రికార్డింగ్ కూడా రిలీజ్ చేశాను. బాండ్ పేపర్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా మీరు అట్లా మనీ ఎలా ఇచ్చారు? అంటే ట్రాన్స్ఫర్ చేశారా? క్యాష్ ఇచ్చారా? ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్, బ్యాక్ ట్రాన్స్ఫర్. Then బికాస్ you have proof, na? ఐ హ్యావ్ ప్రూఫ్. అది కూడా నేను ఐ షో టు ద కెమెరా. I have everything proof. I have shown everything. Just my main motive is he's taking bad names, like he's making big names and cheating other people. That is not correct. అది మంచిది కాదు. పెద్ద నేమ్ తీసుకొని బెదిరించిన అది కరెక్ట్ కాదు. సో ఐ వాంట్ టు అపీల్. అది లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఒకవేళ ఈ వీడియో KTR sir, if watching, KTR sir is watching, please do see how people are using your name and cheating other people. I came to the media also to make aware, you can say, these kind of person are there in our world. Be careful. Don't trust people easily. Don't అంటే trust యావర్కి people. ఏంటి, నాకు ఒక డౌట్, యావర్ ఏంటి చీటర్స్ని బిలీవ్ చేస్తాడా అని ఒక డౌట్ వచ్చింది నాకు. అంటే ప్రతిసారి యావర్ ఎక్కడో ఒక చోట మోసపోతుంటాడు. Mhm. ఎందుకంటే ఐసా పర్సనల్లీ See, when ఎక్కడ చూసినా కూడా యావర్ ఎవరో ఒకరితో మోసపోతాడు. అంటే ఏంటి చీటర్స్ని సెలెక్ట్ చేసుకుంటాడా యావర్ అని ఒక డౌట్ వస్తుంది. అచ్చా బ్రో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ చీటర్. నెక్స్ట్ టైం చెప్పండి ఎక్కడ నేను మోసపోయాడు. అంటే ఐఎమ్ ఆస్కింగ్ లైక్, నేను కెమెరా ముందు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అర్థమైందా నాకు, కానీ నేను ఏం చెప్తున్నాని, సి వాంటెడ్లీ యూ డోంట్ వాంట్ టు చీటెడ్ బై సమ్వన్. you don't want to, purposely you don't want to get cheated by someone. I am also a human being. I want genuinity from other people also. You can say I'm an emotional fool, you can say. I can. Yeah, You can say. That's why I get cheated by anyone easily. That's what. Because I'm very emotional. If somebody cry in front of me, if somebody say that they are not good, they're not good in the sense not have money to eat or something like that, definitely I'll help them. If I don't have a single penny also, I'll ask from my friend or I'll ask from some other person. నేను ఇస్తా, వాళ్ళకి డబ్బు ఇస్తా తినడానికి. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ కెన్ సీ అదర్స్ క్రైంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఒకవేళ ఇది ఒక మంచి క్వాలిటీ ఉంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ చీటెడ్, that is not my bad. Maybe not today I am getting reward. If I die sometime, I'll get the reward up in front of God. Okay kada? Correct kada? You will cheat me here only in this universe. కానీ అక్కడ అందరికీ ఆన్సర్ ఇవ్వాలి. In our Quran, what I heard, maybe it will be anywhere in Gita, Bible. In Quran, if you take a single rupee also from someone, you won't get heaven. So he took 23 lakhs. He cheated me. అంటే వాళ్ళకి అది అవసరం లేదు కదా, వాళ్ళ పనే అది. పని అది. కానీ how long he will live here? 30 years, 40 years, 60 years, 70 years, 80 years, 10, 100 years తర్వాత he will die కదా. And yeah, I'm trying my level best to make him punished by the people only, to make his face reveal in front of the public that is the biggest scammer, is a cheater. Don't rely if he contacted other person also. Maybe he would have done that also. We don't know. Maybe who are watching my video, they will get to know how this person is. For that also I'm fighting for it. సో ఉమెన్ కార్డ్ తీస్తున్నారు అంటున్నారు కదా, అంటే లైక్ ఉమెన్ కార్డ్ అంటే ఎలా? See, he's saying that I promised to marry his daughter, but I am not getting married. But I didn't say that I won't get married to your daughter, Ani. First of all. Second, you took my money. First, you give my money back. We can decide. Yes or no? Why you are bringing all these things? First, main point is, you took my money, నా డబ్బు ఇచ్చేయి. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దాం అనుకుంటున్నారేమో. Maybe he wanted to, maybe he can. No, this is a trap, Ani.
నాట్ లైక్ దట్. ఇప్పుడు ఆ 24 lakhs అయినా ఆయన దగ్గర ఉంటే అలా అయినా అని చెప్పి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటావేమో, పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దాం అనుకుంటున్నాడేమో కదా. Who knows? He's a scammer. We can't think like that. Maybe he has some points in his mind. He can play in future. Maybe if I got married to his daughter now, after that he would have filed a complaint like he mistreated my daughter అని అది కూడా జరుగుతుంది కదా. He would have portrayed in a different way. Thank God I got saved. You can say thank God I got saved కదా. ఒకవేళ అది మ్యారేజ్ చేస్తే దెన్ మెయింటెనెన్స్ కావాలి, ఇది కావాలి, ఉది కావాలి, అది తెలుసు కదా మీకు. సో థ్యాంక్ గాడ్ సేవ్డ్ మీ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ ఓన్లీ. నా వాళ్ళకి రియల్ ఫేస్ నాకు కనిపించింది బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఎవర్, లైక్ వాట్ యు వాంట్ టు డూ? Next step is I'm appealing all my audience, whoever is watching. Maybe Asha undi. Asha means I have hope. నాకు hope ఉంది. Maybe it will reach to KTR sir or big people also, and who are going to support me after listening this video. Maybe they will help me in some other way, and hoping for that only, and hope for the best. ఫ్యూచర్ కూడా యావర్ది బిఫోర్ బిగ్ బాస్ స్ట్రగుల్డ్, బిగ్ బాస్లో కూడా స్ట్రగుల్డ్, ఆఫ్టర్ బిగ్ బాస్ స్ట్రగుల్, స్టిల్ స్ట్రగ్లింగ్. సో వాట్ ఈస్ దిస్ అని అనిపించలేదా? వాట్ నెక్స్ట్ అని ఎప్పుడు ఆలోచించలేదా? మేబీ అది కూడా తెలియదు ఏంటి అది. వాట్ హ్యాస్ రిటర్న్ ఆన్ మై ఫేత్. We are the human beings. We can't decide anything. Maybe God, before giving good success, He is like checking me, you can say, whether He can bear the pain or not. Still you are believing in God? Yeah, I believe in God. I believe in God. That's why you are getting scammed by someone. I believe in God. How much I'll get scammed? But God has promised in Quran, because I recite Quran. He has promised, if you help someone for 1 rupee, you will get 10 rupees in return. And if somebody is like cheated you, okay, double triple you will get. I believe in God. Maybe not today, maybe tomorrow I'll get a bigger success. 100%. Because life is a struggle. Always you struggle until your last breath. అది స్ట్రగుల్ జరుగుతుంది, ఇది స్ట్రగుల్ ఉంది. సో అది హోప్ ఒక్కవేళ మనం లూజ్ చేస్తే నథింగ్. ఇఫ్ యూ థింక్ దెర్ ఈస్ నో గాడ్, నార్మలీ యూ థింక్ దెర్ ఈస్ నో గాడ్, life will be normal only. Arey what we have to do? But God is there kada. It gives you hope. When you are in danger zone, you will say, hey Bhagwan, hey Allah, like that. It comes automatically. That hope is there. Maybe He can save you. hope ఉండాలి. ఆ హోప్తోనే స్ట్రాంగ్గా నీతోనే కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నా. అంటే యూ హ్యావ్ ఎనఫ్ మనీ నౌ, లైక్ ఇప్పుడు చాలా స్ట్రగుల్స్. నో, ఐ డోంట్ హ్యావ్. ఇప్పుడు స్టిల్ యు లాసింగ్ లాట్ ఆఫ్ మనీ. నేను బారోయింగ్ చేస్తున్నా, నా డబ్బు అడుగుతున్నా ఫ్రెండ్స్ని, అండ్ ఫ్రెండ్స్ ఆర్ హెల్పింగ్ మీ. సో దాట్స్ ద థింగ్. హోప్ ఫర్ ద బెస్ట్ బ్రో. సో ద మెయిన్ మోటివ్ ఇస్ పీపుల్ షుడ్ సీ అవర్ వీడియో. ఐ హోప్ after night after sunset there will be a sunrise. After sunset there will be a sunrise, that's for sure. ఎవరు ఈజీగా నమ్ముతాడు జనాలు. అవునవును. ఈజీగా ట్రస్ట్ చేస్తాడు, ఈజీగా కనెక్ట్ అవుతాడు జనాలతో, ఈజీగా మోసపోతాడు. ఇండస్ట్రీలో ఇలా ఉంటే అవ్వదు. ఇండస్ట్రీలో ఇలా ఉంటే మోసపోతే అవ్వదు. ఎందుకంటే ఇండస్ట్రీలో మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ. సో దాని గురించి ఏమంటారు? యూ కెన్ సే దట్ నేర్చుకుంటున్నాను, స్టిల్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ నాట్ దట్ ఎక్స్పర్ట్. మేబీ ఐ హ్యావ్ టు మేక్ myself that
whoever is crying in front of you, they are not always correct. ఇది చెప్తున్నా నేను నా మైండ్కి, నా సెల్ఫ్కి, డోంట్ రియాక్ట్ అని. బికాస్ ఐ హ్యావ్ టు, యూ కెన్ సే ఐ హ్యావ్ టు అడాప్ట్ దిస్. అడాప్ట్ చేయాలి. ఒకవేళ నేను ఇఫ్ ఐ వాంట్ టు హెల్ప్ ఎవ్రీ వన్, ఐ కాంట్ హెల్ప్. I'm not that superior. I don't have that too much money. I'm not that big or something power I have that I can help everyone. Sometimes you have to be selfish. అది ఆలోచన వస్తుంది ఇప్పుడు నాకు. యావర్ యూ హ్యావ్ టు బి సెల్ఫిష్ సమ్ టైమ్ when it comes to your personal life. సో ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఎవరు అంటే ఇంత స్ట్రగుల్ ఫేస్ ఉన్నా కాబట్టి ఇఫ్ యూ గెట్ సమ్ ఛాన్సెస్ ఫ్రమ్ ఇండస్ట్రీ కొంచెం నీకు హెల్ప్ అవుతుంది కదా. సో అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఫిలిమ్స్ కానీ సీరియల్స్ కానీ షోస్ కానీ? ఉన్నాయి. థ్యాంక్ యూ. That's for sure it's coming. Thank you for asking. And people like అందరూ that only they are thinking. ఎప్పుడు నేను బీబీ జోడి యాజ్ అ గెస్ట్ చేశాను. సో అది కూడా టెలికాస్ట్ అవుతుంది స్టార్మాలో. అండ్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా, ఒక మూవీ కూడా చేస్తున్నా. సో అది లైనప్లో ఉంది. సో చూద్దాం. ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్. వర్కింగ్ బట్ సైమిల్టేనియస్లీ ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. It's not a right situation to ask you this question. When you get married? hopefully inshallah. I think soon, you can say soon because I need someone who love me, simultaneously support me, and she should be always there for me. Like ఒకవేళ నేను if I coming home after tired or something like that, if I'm sad, she should be like, hey, nothing will happen. Motivation. Like I want to get motivated by her. I want to be like, I am that kind of a person because at a very early age మా అమ్మ నాకు వదిలేసి పోయింది. సో I didn't get that love. I miss that love. ఆ లవ్ నాకు తెలియదు అది అమ్మ లవ్ ఎలా ఉంది అని. I cried many times. I see I just want to share one story, like one incident of my, not an incident, you can say, what when I was in school days. Okay. So ఒక స్కూల్ తర్వాత what happens, like their parents will be coming to receive them. So when I come out, I used to go to my school alone. I used to come to my house alone. So after the school is over, when I was coming out, I saw mothers are like, they're copying the notes of their children, you can say. They're writing the notes, they are feeding them with their hands. So అది నేను మిస్ అవుతున్నా. Like how mother feeds you can say how mother feeds you, that nobody other can feed you. That love I'm talking about. So our love I'm missing too much. If I just my you can say I have a dream that my life partner should be like not mom, it should be a caring girl. I want to be like a baby. I want to become a baby. I just want to hug her. I want to be like just be mind free when I talk to her, like that. I want to become a baby in front of her. That's it I want. She treats me like after Big Boss you get a lot of proposals, right? ఎవరు దొరకలేదా అప్పుడు? ప్రపోజల్ అంటే see, if somebody is coming by fame, that is fake, I think.
ఓకే. If somebody doesn't know who are you ani and they are coming, that is love. Soon I want to. ఐ విష్ యూ కుడ్ గెట్. Yeah. Now if I get also, they will say, oh, this is happened, the blah blah. But I need a partner, because at certain point of time, కొంచెం సేపు తర్వాత మీకు లైఫ్ పార్ట్నర్ చాలా అవసరం ఉంది. అండ్ షూర్లీ ఐ నీడ్ అ పార్ట్నర్, నాట్ లైక్ దట్, బికాస్ అప్స్ అండ్ డౌన్స్, ఇట్స్ అ లైక్ లైఫ్ స్ట్రగుల్స్, ఇట్ విల్ గో ఆన్ త్రూ అవుట్ అ లైఫ్. కానీ మనకి లైఫ్ పార్ట్నర్ ఉండాలి, మనతో లైఫ్ పార్ట్నర్ ఉండాలి ఖచ్చితంగా. సో ఐ నీడ్ లైఫ్ పార్ట్నర్ 100%. ఐ విష్ యూ కుడ్ గెట్. అండ్ మనీ ఆల్సో, నాకు తెలిసి కేటీఆర్ గారు కానీ ఇదంతా చూస్తే, ఇన్ కేస్ సోషల్ మీడియా, ఐ నో దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఆల్. సో ఇఫ్ సమ్వన్ యూజింగ్ హిస్ నేమ్, కేటీఆర్ గారి నేమ్ తీసుకొచ్చి యూజ్ చేసి బెదిరిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారని ఆయన దృష్టికి వెళ్ళి ఆయన రియాక్ట్ అవుతాడు అని నేను కోరుకుంటున్నా. రియాక్ట్ అవుతాడు ఆయన, ఎందుకంటే కరెక్ట్ మంచోరు కాబట్టి. సో నీకు హెల్ప్ అవుతుంది అండ్ యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్, ఐ విష్. Yeah, so I'm like, hope for the best, you can say, and fingers are crossed. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, bro. చూసారుగా, ప్రతి ఒక్కరు ఫేమ్ని ఇష్టపడుతూ ఉంటారు. మనకు కూడా అలా ఫేమ్ వస్తే బాగుండు అని చెప్పుకుంటూ ఉంటారు. బట్ ఫేమ్ వచ్చిన తర్వాత సమస్యలు కూడా అంతే రేంజ్లో వస్తాయి అండ్ అంతే రేంజ్లో మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు, మోసపోతూ ఉంటారు. యావర్ మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, అందరికీ చాలా అభిమానించే వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఆయన స్ట్రగుల్స్ అన్ని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ హనీ ట్రాప్లో ఇరుక్కోవడం అనేది ఇది కొంచెం చెప్పుకోదగ్గ విషయం అండ్ బాధాకరమైన విషయం. అండ్ ఆ హనీ ట్రాప్లో కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ నేమ్, లైక్ కేటీఆర్ గారి నేమ్ కావచ్చు, అలా పెద్ద పెద్ద వాళ్ళ నేమ్స్ యూజ్ చేసి, లైక్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్, అలాంటి వాళ్ళనే వీళ్ళు బెదిరిస్తున్నారంటే ఇంకా నార్మల్ జనాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈయన సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చి చెప్పుకుంటున్నాడు, మనతో కెమెరా ముందు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలో అప్రోచ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది డబ్బులుండి, హోదా ఉండి బయటకు వచ్చి చెప్తే పరుగు పోతుందేమో అనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఆయన ఇంకెంతమందిని మోసం చేస్తున్నాడు? ఇవన్నీ కనుక్కోవాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక పొలిటికల్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద క్యాండిడేట్స్ నేమ్స్ ఇక్కడ బయటకు వచ్చాయంటే దీని గురించి ఆలోచించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగిందని ఆరాధిస్తారని నేను కూడా కోరుకుంటున్నా. తప్పకుండా కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.